హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇది కబోర్డ్లో సర్దుకుంటూ ఉంటే నాకు ఇది దొరికిందన్నమాట, ఈ మెటీరియల్. సో ఇది చాలా బాగుందండి, కాటన్ ఫ్యాబ్రిక్. సో దీన్ని నేను ఎంత ఉంది అని లెంత్ అంత మొత్తం చెక్ చేస్తాను. సో ఇది 2 మీటర్స్ ఉందన్నమాట క్లాత్ అనేది. సో 2 మీటర్స్ క్లాత్ ఉంటే నేను ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లాగా కట్ చేసుకొని కుట్టుకోవాలనుకున్నాను, కానీ 2 మీటర్స్లో మనకి రాదన్నమాట. సో మా నార్మల్ టాప్ అయితే వస్తుంది, కానీ దీన్ని నేను 2 ప్యానెల్స్ లాగా కుడదాం అనుకుంటున్నాను. అప్పుడైతే మనకి అంబ్రిల్లా లాగా వచ్చేస్తుంది అన్నమాట, ఫుల్ ఫ్లేర్గా. 120 అలా వచ్చిందండి, 120 సెంటీమీటర్స్ అలాగ వచ్చింది మనకి ఇది కుట్టిన తర్వాత. సో దానికోసం నేను ఫస్ట్ దీన్ని 2 మడతలుగా వేసుకున్నాను అన్నమాట. అప్పుడు మనకు 4 లేయర్స్ వస్తుంది అన్నమాట అలా వేసుకుంటే. సో ఇలా 4 లేయర్స్ వస్తుంది ముందు చూపించినలాగా. సో ఇప్పుడు నేను షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నమాట. సో షోల్డర్ మనకి ఎంత ఉందో సేమ్ అంతే మనకి ఆర్మ్ హోల్ వస్తుంది. ఇంకోటి చూసారంటే మీరు అక్కడ మనము రెండు లేయర్స్ మనకి కరెక్ట్గా ఉండాలండి. 2 ఫోల్డ్ చేసిన దగ్గర కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఎగుడు దిగుడు లేకోకుండా పర్ఫెక్ట్గా మనకు ఉండాలన్నమాట. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మనం కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి పైకి ఒకటి కిందికి అలా వస్తుంది అన్నమాట. సో అందుకు ముందే మనం చెక్ చేసుకొని 1కి 2 సార్లు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఆర్మ్ హోల్ అనేది 7.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాను అన్నమాట, మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకున్నాను. సో మీరు స్కేల్ యూస్ చేస్తే ఏంటంటే బిగినర్స్కి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట, అంటే రాంగ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట మెజర్మెంట్స్. ఇక్కడ మనకి చిన్న మెజర్మెంట్ మిస్ అయినా కానీ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట మార్క్ చేయడానికి. సో ఇక్కడ నేను చెస్ట్ అనేది తీసుకుంటున్నాను అండి. 36/4 = 9 ఇంచెస్ వచ్చింది, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను, అంటే 12 ఇంచెస్ వచ్చింది అన్నమాట మనకి. మీరు కావాలంటే 1 ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాను, కాటన్ కదా అనేసి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. సో సమ్మర్ వస్తుంది కదండి, చక్కగా కాటన్ టాప్స్ కుట్టేసుకుంటే మనమే సరిపోద్ది. సో ఇలా నేను మొత్తం మెజర్ చేసుకుంటున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో అంటే 7.5 ఇంచెస్ అలా మొత్తం మార్క్ చేసేసుకొని ఒక లైన్ వేసేసుకున్నాను అన్నమాట. అది ఎంతవరకు వచ్చిందో, చెస్ట్ అని ఎంతవరకు వచ్చిందో అక్కడ దాకా మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకున్నాను. సో ఇక్కడ మనం 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే రౌండ్ తిరగడానికి అన్నమాట. సో మార్క్ లేకోకుండా ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు, కానీ బిగినర్స్కి మార్క్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట, ఇది తిరగడానికి రౌండ్ అనేది. సో ఇప్పుడు 7.5 ఇంచెస్లో మనం హాఫ్ తీసుకోవాలి. ఆ హాఫ్ నుంచి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో మిడిల్ మార్క్ ఉంది కదండి అక్కడికి, ఆ తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాము, దాన్ని ఇటు సైడ్ ఒక మార్క్ వేసుకొని ఈ మూడింటిని కలుపుతా మనం రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట. సో ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి. సో మీరు చూసారంటే ఇలా ఫ్రీ హ్యాండ్తో అయినా గీయచ్చు, లేకుంటే కర్వ్ స్కేల్ ఉంటాయండి, ఆ కర్వ్ స్కేల్ ఉపయోగించైనా కూడా మనము ఇలా రౌండ్ షేప్లో మనం గీయచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ని ఇలా ఒక 1/2 ఇంచ్ అండి డిస్టెన్స్ కింద పెట్టేసుకొని ఆ 1/2 ఇంచ్ని ఈ 2 పాయింట్స్ని కలుపుతా గీసేస్తే అదే ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చింది, ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుందామండి, వేస్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఇది మనిషి హైట్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది అన్నమాట. సో హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 16, 17 కూడా వస్తుందండి. ఇంకా చాలా తక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే 13, 14 కూడా వస్తుంది. మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే 15 సరిపోద్దండి. సో 15 దగ్గర ఒక మార్క్ అనేది నేను చేసుకున్నాను. సో హిప్ మనకు అవసరం లేదు, ఒకవేళ హిప్ మార్క్ చేసుకోవాలనుకుంటే మీరు 21 అలా మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హిప్ అనేది కూడా అండి మనం హైట్ని బట్టే వస్తుంది, ఇది కూడా సేమ్. సో ఇక్కడ ఒక మార్క్ అనేది నేను చేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అంతే సేమ్ ఆ చివరి దాకా మనం మార్క్ చేసుకుందాము, ఎందుకంటే అప్పుడు మనకి ఈవెన్గా వస్తుందండి, అన్ఈవెన్గా రాకోకుండా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకున్నాము. మనం ఎప్పుడు మార్క్ చేసుకునేటప్పుడు అండి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి, అప్పుడే ఈవెన్గా వస్తాయి అన్నమాట అన్నీ. సో మీకు నేను థిక్గానే డ్రా చేస్తున్నాను, మీకు కనిపించాలని. ఈ క్లాత్ మీద సరిగ్గా కనిపించట్లేదు, అందుకే మీకు 1కి 2 సార్లు చూపిస్తూ చెప్తున్నాను.
సో ఇక్కడ నెక్ విడత అనేది నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. సో కొంచెం బోట్ టైప్లో వస్తుందని. సో ఇప్పుడు బ్యాక్ ఏమో 3 ఇంచెస్ తీసుకుంటున్నాను సేమ్ అన్నమాట. తర్వాత ఫ్రంట్కి ఏమో 5 ఇంచెస్ అనేది తీసుకున్నాను నేను. సో మీకు ఈ నెక్ అనేది మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. కాకపోతే ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందికి అలా పెట్టుకోండి. అప్పుడు నెక్ అనేది మనకు భుజాలు జారవు, నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఇలా స్కేల్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ తీసుకోవాలన్నమాట. కొంతమందికి రౌండ్ తీస్తారండి, ఇంకొంతమంది ఇలా స్ట్రైట్గా వచ్చి కింద మాత్రమే రౌండ్ వచ్చేలాగా తీసుకుంటారు. అది మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోండి. ఒకవేళ స్క్వేర్గా ఉంటే స్క్వేర్ తీసుకోండి, వీకా ఉంటే వీ తీసుకోండి. సో నేనైతే 2 రౌండే తీసుకుంటున్నాను. సో ఇలా రౌండ్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది, బ్యాక్ నెక్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి టోటల్ లెంత్ ఎంత ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఇది. సో ఈ టోటల్ లెంత్ అనేది నాకు 44 ఇంచెస్ వచ్చింది. సో అరౌండ్ 44 ఇంచెస్ వచ్చిందన్నమాట. సో ఈ 44 ఇంచెస్ లెంత్ అంటే పొడవు బాగానే ఉందండి ఇది. సో వెడల్పు అనేది తక్కువగా ఉందన్నమాట. ఇది మనం క్లాత్ పరుచుకునేటప్పుడే మనం చూసుకోవాలన్నమాట, విడ్త్ ఎంత వస్తుంది, లెంత్ ఎంత వస్తుందని. ఇటు సైడ్ మనకి లెంత్ ఎక్కువ ఉంటే అటు సైడ్ తీసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మెజర్ చేసుకున్నాం కదండి వేస్ట్ దగ్గర. సో అక్కడ నుంచి నేను అరౌండ్ ఒక 10 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్నాను అండి. 10 ప్లస్ 2 ఇంచెస్ 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అన్నమాట. సో అక్కడి నుంచి ఈ చివరి దాకా అంటే అక్కడ ఒక 1 ఇంచ్ అలా 1.5 ఇంచ్ ఉండే మెయిన్ పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని ఇలా క్రాస్గా టేప్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ కింద ఒక 1 ఇంచ్ ఉంటే చాలండి, ఎందుకంటే వేస్ట్ దగ్గర ఆల్రెడీ మనకి క్లాత్ ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా ఖర్చులతో సహా వదిలేసుకున్నాము. సో ఇక్కడ మనకు ఒక 1 ఇంచ్ ఉంటే చాలు, అది కూడా అక్కర్లేకుండా 1/2 ఇంచ్ పెట్టుకున్నా సరిపోద్దండి, మనకు ఇంకా ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను క్రాస్గా లైన్ అనేది వేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి మనం కటింగ్ అనేది చేసేసుకుందాము. సో ఈ కటింగ్ కూడా అండి మనము కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ కొంచెం మిస్ అయినా కానీ ఆ తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ నేను స్కేల్తో మీకు కనిపించాలని మార్క్ చేస్తున్నాను. సో మీరు చూసారంటే ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా ఒకటి తీసుకున్నాను, అక్కడ నుంచి డైరెక్ట్ లెంత్ వరకు కలిపేసాను అన్నమాట. సో ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కేవలం బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాను అండి, తర్వాత ఫ్రంట్ కటింగ్ చేసుకుంటాను. ఫస్ట్ బ్యాక్ కటింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి అది తీసేసిన తర్వాత ఫ్రంట్ మార్కింగ్ ఎలాగుందో అలాగే సేమ్ మనము ఫ్రంట్ సైడ్ మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ నెక్, ఆ తర్వాత ఆర్మ్ హోల్, ఈ రెండింటిని తర్వాత మొత్తం లెంత్ మొత్తం కటింగ్ అనేది చేసేసుకుందాము. సో ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఇలాగుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు కటింగ్ చేసిందని చూపిస్తాను. ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లైన్స్ వేసాను కదా అక్కడ. సో మీరు చూసినట్లయితే కొంచెం కటింగ్ అనేది చేసేసాను నేను ఆల్రెడీ. సో మీకు చూపిద్దామని మరీ చూపిస్తున్నాను అన్నమాట కటింగ్ చేసేది. సో ఇలా చివరి దాకా మనం కటింగ్ అనేది చేసుకుందాం. లాస్ట్లో మనకు ఒక 1 లేకుంటే 1/2 ఇంచ్ ఉంటే సరిపోద్దండి. సో మెయిన్ కింద ఎక్కువ రావాలన్నమాట. ఆ కింద ఒక్కటి వచ్చేలాగా చూసుకుంటే సరిపోద్దన్నమాట ఫ్లేర్. సో ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నాను నేను. ఇలాగే సేమ్ చివరి దాకా చేసేసుకుందాము. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అండి మనకి కింద ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది, విడత ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కటింగ్ అనేది మొత్తం చేసేసుకున్నాను నేను. సో దీంట్లోంచి మనము బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ని అలాగే పెట్టేసుకొని
అది కూడా కటింగ్ అనేది చేసుకుందాము. సో ఇప్పుడు మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇలాగుందన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ది తీసేసుకొని ఫ్రంట్ది కూడా మనము ఇలాగే కట్ చేసుకుందాం సేమ్. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుంటాను నేను కటింగ్ చేసినది. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నేను ఇక్కడ వేస్ట్ ఉంది కదండి. సో అక్కడ నుంచి నేను పెట్టుకుంటాను ఆర్మ్ హోల్ కింద నుంచి. సో అక్కడ నేను ఈ 1 ఇంచ్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ 1 ఇంచ్ ఉంది కదండి. సో దాన్ని నేను అక్కడ పెట్టుకుంటాను అన్నమాట. కొంచెం పైకి పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి అయితే కొంచెం పైకి పెట్టుకోండి, ఒక 1/4 ఇంచ్ అలాగా. ఎందుకంటే మీరు అలా కాకోకుండా డైరెక్ట్ కుట్టేస్తే మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కిందికి జారిపోద్ది. సో బిగినర్స్కి అయితే కొంచెం ఎక్కువ పెట్టుకొని కుట్టండి. ఒకవేళ ఎక్కువ ఉన్నా పర్లేదు, కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. సో దీని తర్వాత ఇలాగండి మనము ఇలా 2 రైట్ సైడ్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. సో కిందిది రైట్ సైడ్, పైది రాంగ్ సైడ్. సో అప్పుడు ఈ 2 రైట్ సైడ్లు వస్తాయన్నమాట. సో కుట్టిన తర్వాత ఇలా తిప్పేసుకోమాట. అది మీకు మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు నేను బ్యాక్ తీసేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకుంటాను. సో ఇందాకే చేద్దాం అనుకున్నాను అండి, కానీ మీకు ఇది ఒకసారి తీసి పక్కన పెట్టిన తర్వాత మరి మీకు ఒకసారి ఐడియా ఉంటుంది కదా చెప్పిన తర్వాత. మరి కటింగ్ చేసేటప్పుడు మరి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తే సరిపోద్ది అనేసి నేను మళ్ళీ చూపించాను అన్నమాట. సో ఇప్పుడు ఇలా చూసినారంటే మీరు నెక్ తర్వాత ఆర్మ్ హోల్ 2 కటింగ్ అనేది చేసేసుకుంటాను. సో నిదానంగా కటింగ్ అనేది చేసుకోండి, కరువు తిప్పడం అండ్ మెయిన్ ఇక్కడ. సో స్టిచ్చింగ్లో కూడా కరువు తిప్పడమే. సో అది కనుక మనం నీట్గా నేర్చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో ఇది కేవలం నేను బిగినర్స్కి ఇన్నిసార్లు చెప్తున్నాను అండి. సో ఇక్కడ చూసినట్టే ఆర్మ్ హోల్ ఉంది కదా, పైనుంచి మనం కటింగ్ చేయకూడదు. ఈ మధ్యలో మిడిల్ పాయింట్ ఎక్కడుందో అక్కడ నుంచి మాత్రమే మనం కటింగ్ అనేది చేయాలన్నమాట. సో చాలామంది పైనుంచి కటింగ్ చేస్తారు. అప్పుడు పైనుంచి కటింగ్ చేసి ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర తగ్గిపోద్ది అన్నమాట లెంత్. అప్పుడు షోల్డర్ దగ్గర మనకి లెంత్ తగ్గిపోతే అప్పుడు 2 జాయింట్ చేసినప్పుడు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది అన్నమాట. సో మీరు చూసినట్టు ఇందాక మీకు చూపించాను కదండి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను అన్నమాట ఇలాగా. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే చూసారా ఇలాగ వస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక సైడ్ నుంచి 3 ఇంచెస్ అలా వచ్చింది, అటు 3 పెరిగిందన్నమాట. సో ఇక్కడ కూడా అలాగే చేస్తాను. ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో వాటిని కటింగ్ చేసుకున్నాము. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే నేను కటింగ్ మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. సో మొత్తం నేను క్లోజ్ చేసేసి అంటే మొత్తం నేను మడిచేసి దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కట్ చేసి కర్వ్ షేప్లో కటింగ్ అనేది చేసుకుంటానండి. సో అంబ్రిల్లా టైప్ అండి, కొంచెం లుక్ అనేది యూ షేప్లో రావాలి. సో ఆ యూ షేప్ వచ్చేలాగా నేను కటింగ్ చేసుకుంటాను బాటమ్ సైడ్. సో ఫస్ట్ నేను లైట్గా దీన్ని ట్రిమ్ చేసేసాను. దీని తర్వాత మొత్తం షేప్ వచ్చేలాగా కటింగ్ చేసేసుకుంటాను. ఇంకొకవేళ ఇలా కటింగ్ చేసేది రాదు అనుకుంటే బిగినర్స్కి మీరు చాక్ పీస్తో గీసేసుకొని, లేకుంటే కరువుది మనకి ఏదైనా ఉన్న వస్తువు ఉన్నా కానీ లేకుంటే కర్వ్ స్కేల్ ఉన్నా కానీ మనం దాన్ని పెట్టి రౌండ్గా గీసేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు చూసారంటే ఇలా వచ్చేసింది మనకు అంబ్రిల్లా. సో దీని తర్వాత మనం ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, సో వీటిని కటింగ్ అనేది చేసేసుకుందాము. సో మొత్తం ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకుందాం. సో ఇలా మొత్తం నేను కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు నేను స్లీవ్స్ ఉన్నాయి కదండి, ఏదైతే మనకి క్లాత్ మిగిలిందో దాని నుంచి నేను స్లీవ్స్ తీసుకుంటున్నాను. సో మనం 2 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం స్లీవ్స్ దగ్గర తక్కువ వస్తుంది అన్నమాట. కావాలంటే అటాచ్ చేసుకుందాము. సో స్లీవ్స్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ నేను మొత్తం పొడవు అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని, సో ఇది ఎందుకంటే జస్ట్ మన కర్వ్ లాగా షేప్ రావడానికి అంతే, దానికోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నాను.
సో ఇది కొంచెం హైట్గా ఉండే వాళ్ళకి అలా కూడా ఉంటుందండి. సో ఇది మెజర్మెంట్స్ని బట్టి వస్తుంది అన్నమాట. సో ఇక నేను స్లీవ్స్ బాటమ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. సో మొత్తం అండి 8 ఇంచెస్ తీసుకుని తర్వాత నేను మొత్తం మనకి ఖర్చులు అంతా కలిపి 8 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఒకవేళ డౌట్ వస్తే దీన్ని పెట్టుకొని ఆర్మ్ హోల్ ఉంది కదా, సో అక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఇది సరిపోద్దా లేదా అని. సో ఇలా చెక్ చేసుకోవచ్చు, అంటే టేప్తో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మనము మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని. సో మీరు చూసారంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లెంత్ అనేది మెజర్ చేస్తాను. ఆర్మ్ హోల్ రౌండ్ అన్నమాట ఇది. సో ఇదేంటి ఎందుకు తీసుకుంటామంటే ఇలా లెంత్ అనేది మనం చెక్ చేసుకొని తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కర్వ్ అలాగే షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. లేకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి మొత్తం బాటమ్ దాకా రాదన్నమాట, అంటే ఆర్మ్ హోల్ బాటమ్ దాకా రాదు, మధ్యలోనే ఆగిపోద్ది అన్నమాట. అప్పుడు ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తము ఆర్మ్ హోల్ మొత్తం మనము హ్యాండ్స్ కుట్టగలిగితేనే అది మంచి లుక్ వస్తుంది, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాను దీన్ని. కానీ క్లాత్ అయితే మిగులుతుందండి, ఎందుకంటే మనము ఆర్మ్ హోల్లో మనకి ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. సో ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసి తీసుకుంటే అంటే 4 ఇంచెస్ అవుతుంది మనకి, ఇటు 2 అటు 2. ఆ 4 ఇంచెస్ మనం తగ్గించి తీసేసుకుంటే ఇటు 2 అటు 2 మిగిలిపోద్ది అన్నమాట ఆర్మ్ హోల్ దగ్గర. సో అది బాగుండదు కాబట్టి ఈ 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా. అప్పుడు మనం కటింగ్లో కాండి కటింగ్ చేసేసుకోవచ్చు. సో చూసారంటే మొత్తం ఆర్మ్ హోల్ మొత్తం నేను హ్యాండ్స్ మొత్తం గీసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసేసుకున్నాము. కావాలంటే మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అంతా కలిపేసి ఆర్మ్ హోల్ మొత్తం కలిపేసుకొని నేను కటింగ్ అనేది చేసుకున్నాను అన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకుందాము. సో మీరు చూసినట్లయితే ఇక్కడ పైన మనం ఒక 1/4 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ వదిలేసుకోవాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా పెట్టి చూడాలన్నమాట, అప్పుడు మనకు సరిపోయింది. ఇక్కడ చూసారంటే మీరు ఎగ్జాక్ట్గా మనకు సరిపోవడమే కాక ఇంకా కొంచెము ఒక 1 ఇంచ్ మీద క్లాత్ కూడా మిగిలింది. సో ఇప్పుడు నేను కటింగ్ చేసేసుకుంటాను దీన్ని. సో ఇలా బిగినర్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి కటింగ్ అనేది చేసుకోండి, డైరెక్ట్గా కటింగ్ అనేది చేయకండి వచ్చేసింది అనేసి. సో నేను బిగినర్స్ కోసమే 1కి 2 సార్లు చూపిస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను మొత్తం మీకు కనిపించాలని డార్క్గా గీస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేసుకున్నాను అన్నమాట. సో దీన్ని సెంటర్ పాయింట్ కటింగ్ చేసుకుంటాను. ఇది ఎందుకంటే మిడిల్ పార్ట్ మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే దీన్ని నేను డెప్త్ తీయలేదన్నమాట, ఫ్రంట్ డెప్త్ తీస్తాను. సో ఫ్రంట్ డెప్త్ ఎలా తీయాలో చూపిస్తాను. సో ఈ ఫ్రంట్ డెప్త్ మనం సైడ్కి ఇలా 1 ఇంచ్ వదిలేసుకోనండి. సో మీకు టేప్తో కావాలంటే చూపిస్తాను. 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం ఎస్ లాగా కర్వ్ తీసుకోవాలన్నమాట, ఆర్ లేకోకుండా ఒక చిన్న డౌన్ లాగా తీసుకున్నా సరిపోద్ది అన్నమాట. సో అలా డౌన్ లాగా మనము తీసుకుందాం ఇప్పుడు మార్క్ అనేది. సో ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకుందాం. ఎప్పుడు ఫ్రంట్ నుంచి కటింగ్ చేసుకోకూడదండి, ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ గ్యాప్ వదిలిన తర్వాత, అంటే మనం నాట్ ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి 1.5 ఇంచ్ మనము ఆర్ 1 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత దాని పక్క నుంచి మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది 1 ఆర్ 1.5 తీసుకోవడం అనేది హ్యాండ్స్ లెంత్ని బట్టి మనకు డిసైడ్ చేస్తామన్నమాట. సో మీరు ఇక్కడ చూసారంటే నాకు హ్యాండ్స్ 2 కటింగ్ చేసేసాను అన్నమాట. సో ఇలా కటింగ్ చేసేసుకున్నాను. సో ఈ 2 హ్యాండ్స్ నేను కటింగ్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ హ్యాండ్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ మిగిలింది కదండి, సో దీన్ని నేను నెక్కి షేప్ పట్టి అంటే నెక్కి పట్టి వేయడానికి నేను తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా పెట్టేసి నెక్కి పట్టి వేస్తాను. సో ఇది ఈజీగా ఉంటుందండి బిగినర్స్ కూడా, సో అందుకు చూపిస్తున్నాను. ఎటు సైడ్ మనకు పొడవు వెడల్పు సరిపోతుందో అటు సైడ్ నుంచి మనం చెక్ చేసుకొని తీసుకొని ఇలా పెట్టేసుకొని మనము ఇలాగ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత కింద ఒక 2 ఇంచెస్ కానీ మనకు మ్యాక్సిమం 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇలా మార్క్ చేసేసుకొని కింద ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 2 ఈవెన్గా ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత మనం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను మార్క్ అనేది చేసుకున్నాను అండి. సో కింద మనకి 2 ఇంచెస్ ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఇలా మార్క్ చేసుకొని మీకు నేను చూపిస్తాను థిక్గా. కొంచెం పైకి ఎక్స్ట్రాగా కొంచెం కట్ చేసుకోండి బిగినర్స్కి, ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది అన్నమాట బిగినర్స్కి. సో ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే మీకు ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కొంచెం క్లాత్ సరిపోలేదు అనిపించేది ఏమి ఉండదు. మీరు డైరెక్ట్ కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఒకవేళ క్లాత్ కనుక మనకి సరిపోలేదు అనుకుంటే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇది బేసిక్గా బిగినర్స్కి ఎదుర్కొనే ప్రాబ్లమే అండి. సో అందుకే కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ రాంగ్ అయినా కూడా దాన్ని కొంచెం మనము ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట, కరెక్ట్గా ఏదైనా సొల్యూషన్ చూసుకోవడానికి. సో ఇక్కడ నేను కటింగ్ అనేది మొత్తం నేను చేసేసుకున్నాను ఇలాగే. సో చూసారు మొత్తం ఇలా నెక్ పట్టి తీసేసుకున్నాను. సో ఇలా నెక్ పట్టి తీసుకున్నాను నేను. సో ఇలా వచ్చింది కదా, దీన్ని ఎలా కుట్టానో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో దాని తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని నెక్ని మనం రివర్స్లో పెట్టాలన్నమాట. ఇది మనకి రైట్ పార్ట్ అన్నమాట, దీన్ని మనం ఆపోజిట్గా పెట్టాలన్నమాట, రాంగ్ పార్ట్లో మనం పెట్టాలి. ఇలా రాంగ్గా పెట్టేసిన తర్వాత డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడమే అన్నమాట. ఇలా రాంగ్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇక్కడ పై నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం మనం. సో ఇలాగే సెకండ్ వన్ కూడా నేను ఇలాగే కట్ చేసుకొని దాన్ని ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం నాట్స్ పెట్టుకోవాలన్నమాట, అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలాగా. సో ఇది ఎందుకంటే మెడ రౌండ్గా తిరగడం కోసం అన్నమాట. సో షేప్ అనేది నీట్గా రావడం కోసం. సో ఇప్పుడు దీన్ని తిప్పేద్దాము. సో ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా తిప్పేద్దాం అన్నమాట. గోరుతో ఇలా అనుకుంటే తిప్పండి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ఇలా రౌండ్గా నేను తిప్పేసాను. సో ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పేద్దాం. ఇలా డబల్ ఫోల్డ్ చేసేయండి, డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఒకవేళ మధ్యలో కనుక ఇలా తీసేసుకొని వచ్చినా పర్లేదు, మీరు హెమ్మింగ్ చేసుకోండి. సో మ్యాక్సిమం లాస్ట్లో హెమ్ చేస్తేనే బాగుంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. సో ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఇలాగే సేమ్ సెకండ్ వన్ కూడా ఇలాగే నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. వెనకల పార్ట్ని మీరు హెమ్ చేసేసుకోండి, చివర మిగిలినవి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, సో వీటిని కూడా అలాగే చేసేసుకున్నాను అన్నమాట నేను. సో దీని తర్వాత నేను నెక్స్ట్ ఈ రెండింటిని షోల్డర్ని నెక్స్ట్ నేను రెండింటిని ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను. సో షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా హెమ్ చేసేసుకోవాలి ఇలా. సో తర్వాత షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేసుకుంటాను. సో ఇలా ఎక్కువ పెట్టుకోకండి, ఒక 1/4 ఇంచ్ అలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఎక్కువ వదలొద్దు, ఎందుకంటే మనము స్టిచ్చింగ్కి కేవలం 1/4 ఇంచ్ మాత్రం మనం వదులుకున్నాం అన్నమాట హ్యాండ్స్ దగ్గర షోల్డర్ అటాచ్ చేయడానికి. సో అంతే పెట్టుకొని అంతే స్టిచ్చింగ్ అనేది చేయండి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది షోల్డర్ చేసేసుకున్నాము.
సో ఇప్పుడు ఆన్ హోల్ అనేది మనము హ్యాండ్స్ ఆన్ హోల్ దగ్గర హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇలా తీసేసుకొని ఆన్ హోల్ అనేది స్టిచ్ చేసుకున్నాం. సో ఇలా పెట్టకూడదు అన్నమాట. సో ఇలా పెట్టాలి, రాంగ్ సైడ్ పెట్టాలి. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత రైట్ సైడ్కి అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఎలా చూపించాను అలా పెట్టండి. ఇలా పెట్టేసుకుని మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. సో దాని తర్వాత అలా రైట్ అయిపోతుంది అన్నమాట. సో రాంగ్ సైడ్ పెట్టి కుట్టాలి రైట్ సైడ్ మీద. ఓకే, సో ఈ సెకండ్ వన్ కూడా అలాగే స్టిచ్ చేస్తాం. దాని తర్వాత ఈ చివరి ఏదైతే ఉందో హ్యాండ్స్కి అది మనము ఫోల్డ్ చేసి కుట్టుకుందాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కుట్టేసుకుందాం. సో మీరు చూసినట్లయితే నెక్స్ట్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నమాట. సో దీనికి నేను తర్వాత డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత కుడతాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ హ్యాండ్స్ నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ బాటమ్ మొత్తము ఫిట్టింగ్ చేసేసుకుంటాను. నేను హ్యాండ్స్ నుంచి బాటమ్ వరకు ఫిట్టింగ్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. సో ముందు కుట్టకూడదు, అందుకే మీకు నేను చూపించాను. ముందు మనం అలా ఫోల్డ్ చేసి కుట్టకూడదు. అలా కుడితే ఏంటంటే మనకి కుట్టినప్పుడు సైడ్స్కి పైకి వెళ్ళినట్టు వస్తుంది అన్నమాట. సో అదే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుడితే లుక్ అనేది బాగా వస్తుంది. సో మీరు చూసినట్టయితే మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను నేను. సో చేసిన తర్వాత ఇలాగ వచ్చిందన్నమాట, ఫుల్ ఫ్లేర్ వచ్చిందండి. సో మొత్తం నేను స్టిచ్చింగ్ చేసేసాను. సో మీకు కావాలంటే నేను టేప్తో కొలిచి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కూడా నేను డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను కింద. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకుందాం స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటా మొత్తం నేను ఆ రౌండ్ ఎంత ఉందో మీకు చెప్తాను. సిక్స్టీ ప్లస్ 60. సో ఒక సైడ్ 60 వచ్చిందండి, ఇంకో సైడ్ 60 అన్నమాట. సో మనకి 120 వచ్చిందన్నమాట ఫుల్ ఫ్లేర్. సో చాలా బాగుందండి క్లాత్ కానీ ఈ 2 ప్యానెల్ కానీ చాలా అమేజింగ్గా ఉందన్నమాట డ్రెస్. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.